అరే వాతావరణం అస్సలు అర్థమైతలేదబ్బా. ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు ఆన పడుతుందో తెలుసకుంటుంది. ఒక్కొక్క పారి ఎండల్నే ఆనవడబట్టే ఆనల్నే ఎండ కొట్టబట్టే అంత గమ్మత్ ఉందబ్బా. పొద్దుగాల మస్తు ఎండ కొట్టింది, పగటల్ల కోమలు కాన దంచుడు దంచింది, మళ్ళీ ఎండ వెళ్ళింది. ఇక మాపటిల్లి పట్నం అంతా పరుచుకొని కొట్టింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, ఎల్బీ నగర్, నాంపల్లి, మెహదీపట్నం, అమీర్పేట, హిమాయత్ నగర్ ఏరియాలో గట్టిగానే పడ్డది. హీగేముంది, ఏ సడక్ మీద చూసినా నీళ్లే. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద పెద్ద మడిగే తయారైంది. పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదకెళ్ళి చూడు నీళ్లు ఎట్లా దుంకుతున్నాయో. పోయేటోళ్ళు అట్లనే పోయిండ్రు, తడుస్తాం అనుకున్న వాళ్ళు ఇట్లా మెట్రో రైలు పట్టాల కింద నిలబడ్డారు. అందరు ఇళ్లలోకి పోయే టైం ఆయే. ట్రాఫిక్ జామ్లతోటి మస్తు తిప్పలైంది. అప్పుడే ఎండేంది ఇంతల్నే వానేందని వాతావరణం శాఖ ఆఫీసర్లను అడిగితే ఒక్క 2-3 గంటల్లో వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండి తేమ లభ్యత ఉందో ఆ ప్రాంతంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడిపోయి మనకి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. సచివాలయం చక్కదనం మళ్ళీ బయటపడ్డది. 4వ అంతరంలో మంత్రి సురేఖ మేడం ఆఫీసులకు నీళ్లు వచ్చినాయి. కట్టేటప్పుడు పతల పైపులు ఆడేటోరకు లీక్ అయింది. జరసేపు ఇంటర్నెట్ గిన ఆగిపోయింది. సిటీలో గిట్లుంటే జిల్లాలో పెద్దగా ఏం బల్లే. అయితే నైరుతి ఋతుపవనాలు వెళ్ళిపోయి మీదికెళ్ళి ఈశాన్య ఋతుపవనాలు వస్తున్నాయట. ఇయాల్టికైతే గింతే, రేపు ఎట్లుంటుందో మరి.